వెల్కమ్ టు మోజో టీవీ. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం. విశాఖ మురుకువాడలో నివసిస్తున్న 177 కుటుంబాలకు ప్రత్యేక ప్రాజెక్టుల్లో ఇల్లు. మంత్రి నారాయణ హామీ. రాష్ట్రంలో క్రైమ్ తగ్గింది. కొత్త పోలీసింగ్ కు సిద్ధం. ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రివర్గ నిర్ణయంతో కొత్తగా మదనపల్లె, మార్కాపురం, రంపచోడవరం జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. దీంతో రాష్ట్రంలోని జిల్లాల సంఖ్య 28కి పెరగనుంది. దీనికి సంబంధించి ఎల్లుండి తుది గెజెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. శ్రీ అన్నమయ్య జిల్లాలోని రాయచోటిని మదనపల్లె కొత్త జిల్లాకు, రాజంపేటకు, కడప జిల్లాకు, రైల్వే కోడూరును తిరుపతి జిల్లాకు, గూడూరును తిరుపతి జిల్లా నుంచి నెల్లూరులో కలిపే ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మరోవైపు కొత్తగా 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విశాఖలో మురికివాడల్లో నివసిస్తున్న వారికి ప్రత్యేక ప్రాజెక్టుగా చేపట్టి వీలైనంత త్వరగా ఇల్లు నిర్మించిస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. పురపాలక శాఖ మంత్రి నారాయణ విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్తో కలిసి వెలంపేట ప్రాంతంలో పర్యటించారు. ఈ పర్యటనలో మేయర్ పీలా శ్రీనివాసరావు, డిప్యూటీ మేయర్ గోవింద్ రెడ్డి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గారు పాల్గొన్నారు. పూర్ణ మార్కెట్ సమీపంలోని వెలంపేట స్లమ్ ప్రాంతంలో నివసిస్తున్న కుటుంబాలను మంత్రి నారాయణ స్వయంగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తగిన ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నామని పలువురు మహిళలు మంత్రికి వివరించారు. దీనిపై మంత్రి నారాయణ మాట్లాడుతూ ఈ స్లమ్ ప్రాంతంలో 177 కుటుంబాలు సంవత్సరాలుగా నివసిస్తున్నాయని, వారికి ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రితో చర్చించి ఇది ప్రత్యేక ప్రాజెక్టుగా తీసుకుని వీలైనంత త్వరగా ఇల్లు కట్టించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని మురికివాడలను అభివృద్ధి చేసి మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే వంశకృష్ణ తెలిపారు. వెలంపేట ప్రాంత అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మేయర్ మరియు జీవీఎంసీ అధికారులు పేర్కొన్నారు. ఏదైతే వెలంపేట జోన్ 4లో స్లమ్ ఏరియా ఉందో ఆ స్లమ్ ఏరియాని శాసనసభ్యులు మరియు ప్రజాప్రతినిధులతో అయితే వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా నిజంగా దారుణం. ఒక 6 చదరపు అడుగుల్లోనే 6 చదరపు అడుగులే దాంట్లోనే ఒక కుటుంబం ఉంటుంది. ఇక్కడ దాదాపు 177 మంది 50 సంవత్సరాల పైగా ఉంటున్నారు. అందులో 162 మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్లో ఉన్నారు. అయితే దీని విషయమే యాక్చువల్గా గతంలో ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు వారు చెప్పడం జరిగింది. ఎక్కడైతే స్లమ్స్ ఉన్నాయో ఆ స్లమ్స్ అన్నింటినీ మార్చాలి, దాని మీద మీరు వర్కౌట్ చేయండి అని ఆదేశించారు. ఎమ్మెల్యే గారు అనేక సార్లు నాకు అడగటం జరిగింది. ఈ స్లమ్ని ఎలా చేస్తారు, ఏం చేస్తారు, వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది చూడమని చెప్తే యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ నేను వచ్చాను. అది చూస్తే నిజంగా వాళ్ళ పరిస్థితి. అయితే దీన్ని ఏ విధంగా చేయాలనేది అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి మరోసారి ముఖ్యమంత్రి గారితో పెట్టి, ఎందుకంటే వాళ్ళ పరిస్థితి చాలా దారుణం. వాళ్ళందరూ ఎక్కువగా ఇప్పుడు వాళ్ళు కూలి నాలి చేసుకునేవాళ్ళు, నెలకి 6,000, 7,000, 8,000 సంపాదించుకునేవాళ్ళు యాక్చువల్గా. అటువంటి పరిస్థితిలో ఉండేవాళ్ళు 177 మంది. కాబట్టి వాళ్ళకి ఏం చేయాలని దాంట్లో ప్లాన్ చేసుకుని ఖచ్చితంగా ఈ శ్రమని వీలైనంత తొందరలో వాళ్ళకి ఇల్లు కట్టించేది చేస్తాం. దీన్ని ముఖ్యమంత్రి గారితో కూడా ఒకసారి మాట్లాడతాం. ఎందుకంటే ఇవి స్పెషల్ ప్రాజెక్ట్ కింద టేకప్ చేయాలి. అంటే రెగ్యులర్ ప్రాజెక్ట్ కింద టేకప్ చేయలేము, స్పెషల్ ప్రాజెక్ట్ కింద టేకప్ చేయాలి. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వీలైన తొందరలో ముందు పోవడం. నారాయణ గారు సౌత్ నియోజకవర్గంలో ఉదయాన్నే 7 గంటలకు విజిట్ చేసి లక్ష్మీనగర్ లేఅవుట్ అనేది
ఈ లక్ష్మీనగర్ అనేది 150 సంవత్సరాల హిస్టరీ ఉంది. దానికి ఇవాళ మా మంత్రి గారి ద్వారా మోక్షం కలగబోతూ ఉంది. ఇందులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పేదవాళ్ళు 177 మంది ఇవాళ అక్కడ చిన్న చిన్న షెడ్యూల్లో రూపంలో వేసుకొని ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా నేను నా ఎమ్మెల్యే నుంచి కూడా వాళ్ళందరూ ప్రతిరోజు కూడా కలుస్తూ మా కష్టాలు చెప్పుకుంటూ ఉన్నారు. సో ఈరోజు మంత్రి గారు విజిట్ చేసి వాళ్ళ కష్టాలు తీర్చబోతున్నందుకు నియోజకవర్గంలో మేజర్ సమస్య ఇది. ఈ సమస్యను తీర్చడానికి అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే మొత్తం కూడా విజిట్ చేసి కమిషనర్ గారికి, లోకల్ కార్పొరేటర్ గారికి, మా మేయర్ గారికి, ముఖ్యంగా మా డిప్యూటీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ లక్ష్మీనగర్ లేఅవుట్ మారితే ఈ నియోజకవర్గ స్వరూపం మారుతుంది. ఇలాగ ఇంకొక 5 ప్రాజెక్టులు ఉన్నాయి. అవి కూడా అన్నగారి ద్వారా అవన్నీ ఆ రోజు ఎలక్షన్ ముందు గవర్నమెంట్ అవి కూడా ఇలాగ హౌసింగ్ కట్టి ఈ నియోజకవర్గం ఒక మోడల్ నియోజకవర్గంగా అవుతుంది. రోడ్లన్నీ ఆల్రెడీ మొత్తం వేయడం జరిగింది. సో ఇలాంటి హౌసింగ్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి మేజర్గా. అవన్నీ కూడా అలాగే అన్నగారి ద్వారా పూర్ణ మార్కెట్ ఒకటి, నెహ్రూ బజార్ అవి రెండు కూడా విశాఖపట్నంలో ఉత్తరాంధ్రలో పెద్ద మార్కెట్, వాటికి కూడా ఒక రూపం తీసుకొస్తా ఉన్నాం. అతి త్వరలోనే వాటిని కూడా వర్క్ స్టార్ట్ చేసే విధంగా మా కమిషనర్ గారు కానీ, మేయర్ గారు కానీ, ముఖ్యంగా అందరూ మంత్రి గారు కూడా అందరూ ముఖ్యంగా శ్రద్ధ చూపించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఉదయాన్నే వచ్చి నియోజకవర్గంలో మా పేదల కష్టాలు విన్నందుకు మా మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఏపీ రాష్ట్రంలో గత ఏడాదితో పోలిస్తే 2025లో నేరాల రేటు గణనీయంగా తగ్గిందని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఇటీవల జరిగిన కీలక పరిణామాలు, పోలీసింగ్లో సాధించిన పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. హిడ్మా ఎన్కౌంటర్ ఘటనను పోలీస్ శాఖ విజయం లేదా మావోయిస్టుల ఓటమిగా చూడలేమని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే చట్టానికి విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవని ప్రజలకు చెబుతున్నా. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై చర్యలు తీసుకోవడమే మా బాధ్యత అని స్పష్టం చేశారు. మనం హైదరాబాద్ లో ఉన్న పోలీస్ డీజీపీ హాస్టల్లో మనకు కూడా ఒక భాగం ఉంది కదా. వాటికి సంబంధించిన మనకి రావాల్సిన వాటాలు వచ్చాయి. ఇప్పుడు పోలీసులో 99% ఎట్లా అంటే యాజ్ ఇట్ ఈస్ వేర్ ఇస్ బేసిస్లో మొత్తం మంది మనకి వచ్చేసింది. కొన్ని అప్పా మిగిలిపోయింది. అప్పా గ్రే హౌండ్స్కి సెంటర్ నుంచి వాళ్ళ యాక్ట్లో ఇచ్చారు. సో ఫండ్స్ ఇచ్చారు. గ్రే హౌండ్స్ సెంటర్ కూడా ల్యాండ్ అలాట్ అయిపోయింది. ఫండ్స్ కూడా అలాట్ చేశారు. సో ఈ సంవత్సరం అది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోతుంది. అట్లాగే అప్పాది స్టాఫ్ బైఫర్కేట్ అయిపోయింది. అన్నీ వచ్చేసాయి. అంటే మనం లాస్ట్ 2 months బ్యాక్ ఏదైతే మనకి హెలికాప్టర్ జరిగిందో అది మన పోలీసు విక్టరీగా భావిస్తున్నారా లేకపోతే వాళ్ళ ఫెయిల్యూర్? కాదు, విక్టరీ లాస్ ఏముండదు. ఇంటర్నల్ సెక్యూరిటీ మ్యాటర్స్లో వస్తే విక్టరీ లాస్ మనం అనుకోకూడదు. అట్లా మన ఆర్గనైజేషన్గా అట్లా మనం పోము. అంటే ఎవరు చట్టంకి వ్యతిరేకంగా పోతారో దాని మీద గట్టిగా యాక్షన్ తీసుకుంటాము. అది మన ఉద్దేశం. విక్టరీ లాస్ అది మనకి అది సంబంధం. ఈ పోలీస్ ఆర్గనైజేషన్ ఇస్ దేర్ అప్హోల్డ్ ద రూల్ ఆఫ్ లా. ఎవరు వైలేట్ చేస్తే దాని మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు మీరు హిస్టరీ చూస్తే అంటే వాళ్ళ హిస్టరీ చూస్తే 2 steps ముందు 1 step బ్యాక్వర్డ్స్. వాళ్ళు ఇప్పుడు లాస్లో ఉంటారు, వాళ్ళు బ్యాక్గా వస్తారు. బ్యాక్ ఇక్కడికి ఏ ఏరియాలో వస్తారు? సేఫ్ ఏరియాస్లో వస్తారు. విజయవాడలో సేఫ్ ఏరియా అనుకొని షెల్టర్ ప్లేస్లో వచ్చారు. ఛత్తీస్గఢ్లో ఆపరేషన్స్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ ఎవరు రారు అంటే అప్పుడు వచ్చారు. డిజిటల్ లాస్ ఒకటి. డిజిటల్ లాస్ మేము కూడా అనుకున్నాము. చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. పాపం సీనియర్ సిటిజన్స్ కానీ ఈవెన్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎంత లాస్ అవుతుంది. సో దాని మీద అవేర్నెస్ మేము అందరూ కలిసి ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ లాంచ్ చేయాలి. అవేర్నెస్ తప్ప దానికి వేరే మార్గం లేదు. అది ఒకటి. మీ డబ్బు ఒకసారి పోయింది అంటే సిస్టమ్ ఇంత ఫాస్ట్ అయిపోయింది. గ్యాంగ్స్ ఉన్నాయి, చైనాలో గ్యాంగ్స్ ఉన్నాయి. వెంటనే డబ్బు అక్కడికి వెళ్ళిపోతే వెనక రావాలంటే అసలు ఇప్పుడు క్రిప్టో కరెన్సీ ఉంది. మీ డబ్బు పోయింది అంటే వెంటనే క్రిప్టో కరెన్సీకి కన్వర్ట్ చేసేస్తారు. అక్కడి నుంచి రావాలంటే మరి అసలు వీలవదు. సో దానికి సొల్యూషన్ ఒకటి అవేర్నెస్ క్యాంపెయిన్. రెండోది
కొన్ని స్టెప్స్ మనం కూడా తీసుకోవాలా. బ్యాంకింగ్ సెక్టర్లో కొన్ని స్టెప్స్ తీసుకోవాలా. మ్యూల్ అకౌంట్స్ కానీ వేరే అకౌంట్స్ కానీ దాని మీద మేము కూడా గట్టిగా దృష్టి పెడుతున్నాము. ఇప్పుడు గవర్నమెంట్ హ్యాస్ అగ్రీడ్ టు గివ్ 26 సైబర్ పోలీస్ స్టేషన్స్ వచ్చినాక కొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సార్ 2025 కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నివేదిక ప్రకారం ఏపీ పోలీస్ శాఖ 36వ స్థానానికి పడిపోయిందని చెప్పేసి అంటా ఉన్నారు. సో దీన్ని అది మేము క్లారిఫికేషన్ కూడా ఇచ్చాము దాని మీద. 36 స్థానంలో పడిపోదు కాదు, అది డాటా ఇంటిగ్రేట్. మనకి CCTNS డాటా ఉంది, మనది పాత సిస్టమ్, ఇప్పటి నుంచి కాదు. CCTNS కొత్త సిస్టమ్, ఇది మన సిస్టమ్ వచ్చింది మనకి 2001 నుంచి ఈ-కాప్ సిస్టమ్ నుంచి స్టార్ట్ అయింది. మన డాటాకి NCRB డాటాకి కంపాటిబిలిటీ లేనప్పుడు వాళ్ళ డాష్బోర్డ్లో తప్పు ఉంది. సో ఆ డాష్బోర్డ్ మళ్ళీ వాళ్ళు రెక్టిఫై చేస్తారు. మీరు ఇప్పుడు మళ్ళీ చూడండి అది. సో మేము వాళ్ళకి రాసాము, మీ డాష్బోర్డ్లో తప్పు ఉంది, మీ డాటా సరిగా రిఫ్లెక్ట్ అవ్వలేదు. మెయిన్ ఛాలెంజెస్ సైబర్ క్రైమ్ ఒకటి, క్రైమ్ అగేన్స్ట్ విమెన్ ఇంకా తగ్గాల. నెంబర్ 3 ఈ గాంజా కల్టివేషన్ 0లో వచ్చింది స్టేట్లో. ట్రాన్స్పోర్టేషన్ మిగతా స్టేట్స్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ స్టిల్ ఏ ఛాలెంజ్. పార్టీ వదిలి వెళ్లిన నేతలను మళ్లీ తీసుకోవాల్సిన అవసరం లేదన్నది తన అభిప్రాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ను కాదని బీజేపీలోకి వెళ్లిన నేతల నియోజకవర్గాల్లో ఎన్ని సర్పంచ్ స్థానాలు గెలిచారో చూశాము కదా అని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం కవిటిం గ్రామంలో 1,96,00,000 రూపాయలతో నిర్మిస్తున్న శ్రీ ఉమా సోమేశ్వర స్వామి ఆలయ నిర్మాణ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పూర్ణ కుంభంతో తాళ్ల మేళాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఉమా మహేశ్వర స్వామి వారిని దర్శించుకుని అనంతరం వేద పండితులు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు ఆశీర్వచనం పలికారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, కేంద్ర మంత్రి భూపతి శ్రీనివాస్ వర్మ, స్థానిక ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ పాల్గొన్నారు. అనంతరం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను స్థానిక శాసనసభ్యులు మరియు గ్రామస్తులు సాల్వాలతో సన్మానించారు. తిరుపతి జిల్లా రేణిగుంట KLM హాస్పిటల్, KRC
కాలేజ్ గ్రౌండ్ మహాత్మా జ్యోతిరావు పూలే ప్రాంగణం నందు బహుజన ఉద్యోగస్తుల ఆత్మీయ సమ్మేళనం చిత్తూరు, తిరుపతి జిల్లాల నుండి బహుజన ఉద్యోగస్తులు, నాయకులు, దళిత బహుజన ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు వేలాదిగా పాల్గొని సభను జయప్రదం చేయడం జరిగింది. సభను ఉద్దేశించి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు, హైకోర్టు న్యాయవాది చింతమాకుల పుణ్యమూర్తి ప్రసంగిస్తూ రానున్న రోజులలో బహుజన సమాజం రాష్ట్రంలోనే కాక దేశంలోనే బలంగా బలపడుతుందని, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా బహుజనులు విజయ పతాకంతో ముందుకు వెళ్తారని, రాజ్యాధికారం చేజిక్కించుకుంటారని ప్రసంగించారు. బహుజన ఉద్యోగస్తుల ఆత్మీయ సమ్మేళనం 2025 సంవత్సరం జరుపుకున్నాము. ఇందుకు కొన్ని ప్రజా సంఘాలు, దళిత బహుజన, విద్యార్థి యువజన, ఉద్యోగస్తు సంఘాలు అన్నీ కూడా ఇందులో పాల్గొని జయప్రదం చేసినందుకు వారికి మా యొక్క శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం బహుజన ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షులు గౌరవనీయులు సంగీతం సుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి మొండం పద్మనాభం గారు, జాయింట్ సెక్రటరీ దార్ల రఘురాములు గారు, మా యొక్క సంఘ సభ్యులు అందరూ కూడా ఈ సభను విజయవంతం చేయడం జరిగినది. ఇందుకు ముఖ్య విశిష్ట అతిథులు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు చింతమాకుల పుణ్యమూర్తి గారు, అలాగే హైకోర్టు న్యాయవాది గారు ఈ యొక్క బహుజన సమాజాన్ని ముందు నడిపించే మార్గంలో పయనిస్తున్నారు. అందుకు ఇప్పుడు వచ్చేసిన అందరికీ ఈ యొక్క వేదిక నుంచి మేము ఒక సూచిక అంటూ తెలియజేస్తున్నాం. రాబోయే తరాలలో మా బహుజనులదే విజయవంతం అవుతుందని కూడా గట్టిగా నొక్కి ఒక్క నుంచి చెప్పదలుచుకున్నాము. ఇప్పుడే భారీగా అయిన ఈ సభ అందరూ చూసుంటారు. రాబోయే రోజుల్లో కూడా మరింత దిశగా బహుజనుల ఐక్యవంతం చేసి బలోపేత దిశగా నడిపిస్తాము. మా యొక్క ఉద్యోగస్తుల సంఘాలు అన్నీ కూడా ఏకమయ్యి రాబోయే యొక్క విధి విధానాలన్నీ రూపొందించుకొని మేము ఈ యొక్క బహుజన సమాజాన్ని నిర్మించడానికి మా ఉద్యోగస్తులందరూ కట్టుబడి ఉన్నారనేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాము. ఒక నిమిషం. రేణిగుంట పాత్రికేయ మిత్రులకు నా జై భీములు. ఈరోజు పెద్ద ఎత్తున బహుజన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం మేము జరుపుకున్నాం. ముఖ్య ఉద్దేశం బహుజన సమాజాన్ని నిర్మించాలా. దేశంలో మనం చూస్తున్నాం, ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఎన్ని అరాచకాలు ఈ బహుజన వర్గాల మీద చేస్తూ ఉందో మనం అందరం నిత్యం చూస్తూనే ఉన్నాం. గత 10 సంవత్సరాలుగా వారి పాలనలో పూర్తిగా బహుజన వర్గాల హక్కుల్ని నిరాకరించబడింది. అందుకు అనేకమైన ఉదాహరణలు. ప్రభుత్వ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేయడం, మత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల మధ్య అనైక్యతను పెంపొందించడం ఇత్యాది కార్యక్రమాలతో ముందుకు పోతున్నటువంటి ఈ యొక్క బీజేపీ పరిపాలన మీద ఈరోజు ప్రజలు తిరగబడే పరిస్థితి మనం చూస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు బహుజన సమాజ నిర్మాణ దిశగా మేము ముందుకు అడుగులు వేస్తున్నాం. 80% ఉన్నటువంటి ప్రజలు ఈరోజు కనీసం మానవ హక్కులను, రాజ్య హక్కులను పొందలేని పరిస్థితిలో ఈ దేశం నెట్టవేయబడింది. నిరంతరం అభివృద్ధి లేదు. నిరంతరం ఏదో ఒకటి చెప్పడం, పరిపాటి అయిపోయినటువంటి ఈ పాలకుల్ని ప్రతిఘటించకపోతే రాబోయే రోజుల్లో భారతదేశంలో ఉన్నటువంటి ఈ ప్రజాస్వామ్యం కుప్పకూలే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మేధావర్గాలు ఈరోజు సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది. ఈ యొక్క ఉద్యమం ఈరోజు ఇప్పటి నుండి మొదలవుతుంది. ఖచ్చితంగా ఎక్కడికక్కడికి ప్రభుత్వ వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలు, బహుజన వర్గాల రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించే ప్రతి కార్యక్రమాన్ని మేము ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, బహుజన ఎంప్లాయీ ఫెడరేషన్ ఖచ్చితంగా ఎక్కడిక్కడ నిలదీస్తామని ఈ సందర్భం మీకు తెలియజేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా మనం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఏదైతే కూటమిలో ఉండే ప్రభుత్వాన్ని కూడా మనము పరిశీలిస్తే బీజేపీ వారి అజెండాను పూర్తిగా ఇక్కడ ఈ రాష్ట్రంలో అమలు చేసే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి లౌకిక తత్వంతో ముందుకు పోతున్నటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని ఆశించి ప్రజలు ముందుకొస్తే వారు పూర్తిగా
బీజేపీ అజెండాతో ముందుకు పోతా అన్నారు. ఇది ఎంతమాత్రం ప్రభుత్వానికి మంచిది కాదు. ఇక్కడ నుండి మేము పిలిపిస్తున్నాం, ప్రజాప్రభుత్వాలు ఎప్పుడు కూడా ప్రజలకు అవసరమైన విషయాల్ని, వాళ్ళ యొక్క హక్కులను కాలరాయకుండా రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలి. అలా నడుచుకోకపోతే మనం ఒకసారి చరిత్రను పరిశీలిస్తే ఇలాంటి రాజ్యాలు ఎన్నో కూడా కుప్పకూలిపోయినాయి. కాబట్టి భారతదేశంలో అంబేద్కర్ యొక్క రాజ్యాంగమే ఈ దేశానికి శరణ్యం. ఆ రకంగా మేము ముందుకు పోయేదానికి తీర్మానం జరిగింది. మీరందరూ కూడా ఈ యొక్క విషయాల్ని, పాత్రికేయులు కూడా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో 4వ ఎస్టేట్గా పిలువబడతారు. మీకు సామాజిక బాధ్యత ఉన్నది. మీరు దీన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటున్నాం. జై భీమ్, జై భీమ్, జై భారత్. దక్షిణ కాశీగా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో శ్రీనటుడు బాలకృష్ణ, సతీమణి నందమూరి వసుంధర శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి విచ్చేసి ఆమెకు ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. రాహుకేత పూజలు చేసుకుని స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్ గుర్రపు శెట్టి గోపీనాథ్, ఏఈఓ మోహన్, ఆలయ పర్యవేక్షణాధికారి నాగభూషణ్, ఏపీఆర్ఓ రవి పాల్గొన్నారు. అసాంఘిక కార్యకలాపాలను పెంచి పోషించే పరిస్థితి జిల్లాలో నెలకొని ఉందని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం జిల్లా కలెక్టర్ను అనంతపురం నగరంలోని జిల్లా కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో కలిసి ఆయనకు వినతి పత్రాన్ని సమర్పించారు. సామాన్యమైన ప్రజలను కాపాడే పరిస్థితి ప్రస్తుతం కనిపించడం లేదంటూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిపత్రి ప్రాంతంలో ప్రత్యేకమైన చట్టం కొనసాగుతుందని, సామాన్య ప్రజలపై కార్యకర్తలపై దాడులకు పాల్పడటం ఆనవాయితీగా మారిందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలను కాపాడేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రస్తుతం ఎటు చూసినా లా అండ్ ఆర్డర్ పూర్తిగా విస్మరించిందని, తాడిపత్రిలో జిల్లా స్థాయి అధికారుల మాట వినే పరిస్థితి కనిపించడం లేదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రజల ప్రాణాలకు, కార్యకర్తల ప్రాణాలకు రక్షణ కల్పించాలని, అమాయకమైన ప్రజలను వేధించి వారిని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న వారిని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కదా, ఇప్పుడు జరుగుతుంది అదే నేను చెప్తాను, పీపీపీ విధానం అని. చంద్రబాబు నాయుడు చూస్తే మెడికల్ కాలేజీల మీద పీపీపీ విధానం తీసుకొచ్చినాడు. ఈయన చూసుకొచ్చే ప్రవాగ్ రెడ్డి పోలీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఈయన తీసుకొచ్చినాడు. అంటే వ్యవస్థలు రేపు జరగబోయే రోజుల్లో కూడా ఏ ఎమ్మెల్యే ఎంతకు ఆ ఎమ్మెల్యే ఒక సంస్థ ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉండేటువంటి అధికారులు కూడా వాళ్ళ కన్సల్లో నడిచే విధంగా చూస్తున్నారు తప్ప జిల్లా అధికారులు కన్సల్లో చూసే పరిస్థితి నాకైతే కనుచూపు మేరలో కనరాడంలే. ఎందుకంటే తెలిసి తెలియనట్టు నటిస్తారా, అన్నీ తెలిసి కూడా ఊరుకుంటారా, లేకపోతే మాకెందుకులే అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే పోస్టింగ్లు వేయించుకున్నాడు అతనే పడుతుంటాడు అనేది కనీసము ఆలోచన అనేది కూడా లేదు. నేను ఎన్నోసార్లు చెప్పిన అసాంఘిక కార్యక్రమాలపైన చర్యలు తీసుకోండి, మా సాగు మేము వస్తాం, మమ్మల్ని కొడితే కొట్టించుకుంటాం, కేసు పెట్టించుకుంటాం, లేకపోతే ఊరుకుంటాము. కనీసం సామాన్య ప్రజలను కూడా కాపాడమని ఎన్నిసార్లు మేము జిల్లాధికారులను కోరడం జరుగుతుంది, అందరికీ చెప్పడం కూడా జరుగుతుంది. జిల్లాధికారులు దాని గురించి పట్టించుకోవడంలే, పర్సూ చేస్తామంటారు. పర్సూ చేస్తామంటే ఏమని, ఇంకా 4 మటకా కంపెనీలో లేకపోతే 4 బంగాకు స్టోరేజ్లో పెట్టుకోమన్నా, లేకపోతే అవి అరికడతామన్నా, ఏదైంది కూడా దానికి అర్థం కావడంలే. ఎందుకంటే మేము ఈరోజు చెప్పినాము, సాయంత్రానికి 4 పట్టకొస్తారు అమాయకులను, వాళ్ళని పట్టకొచ్చి 500-400 ఫైన్ వేస్తారు, మళ్ళీ ఇడిచి పెడతాడు వాడు. మళ్ళీ పొద్దున్నే మళ్ళీ వాళ్ళంతా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళకి చేస్తారు. నేను చెప్పేది అబద్ధం కాదు. మీరు కనీసము పరోక్షంగా కానీ మీరు ఎక్కడి నుండి అయినా కానీ పోయి చూడండి, చూస్తే తెలుస్తుంది అక్కడ ఏం జరుగుతుంది, ఏం కథ అనేది. మీరే వ్యవస్థలను గాలికి వదిలేస్తే
సామాన్యుల పరిస్థితి ఏమి? ఇవన్నీ కూడా అడిగితే రేపు పొద్దున్న నుండి ఇన్స్ట్రక్షన్స్ పెడతారు. ఎమ్మెల్యే ఆ పెళ్లికి పోకూడదు, ఆ డిన్నర్కి పోకూడదు, ఎవరన్నా ఇంటి దగ్గరకు పోతే వాళ్ళ మీద దాడులు చేయడం ఉంది. అడగకపోతే ప్రొద్దున లేస్తే దినదిన అభివృద్ధి చెందుతుంటాయి అసాంఘిక కార్యక్రమాలు. ప్రతిరోజు బంగాకు వచ్చింది. దీనివల్ల ఎంతో చెడుపు. వీళ్ళు తాగి ఏం చేస్తున్నారో తెలియదు, కుటుంబ సభ్యులను కొడుతున్నారో తెలియదు, బయటను కొడుతున్నారో తెలియదు, పోలీసు అధికారుల మీద దాడి చేస్తున్నారో తెలియదు. నిన్న లేకమన్నా ఒక వారం కిందట అనంతపురం టౌన్లో కూడా పెద్ద కథలు విన్నారు. 2 రోజుల క్రితం ఆత్మకూరు మండలం బియాలేరు గ్రామంలో జరిగిన ఘటనలో బండి నాగరాజు కుటుంబం సభ్యులను బండి పరశురాం చంపాలని చూస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి బాధితులతో కలిసి జిల్లా ఎస్పీ జగదీష్ను కలిసి ఫిర్యాదు చేశారు. జిల్లాలోని ఆత్మకూరు మండలం యాలేరు గ్రామంలో చూస్తున్నాడని బండి నాగరాజు కుటుంబానికి చెందిన 3 ఎకరాల భూమి కోసం ఎమ్మెల్యే పరిటాల అండతో నన్ను చంపాలని బండి పరశురాం చూస్తున్నాడని బాధితులు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనలో నా కుటుంబానికి ఏమి జరిగినా బండి పరశురాం, పరిటాల సునీత కుటుంబమే బాధ్యత వహించాలని బండి నాగరాజు పేర్కొన్నారు. పరిటాల సునీత ఎమ్మెల్యే అయ్యాక రాప్తాడు నియోజకవర్గంలో దౌర్జన్యాలు ఎక్కువ అయ్యాయని రాప్తాడు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ధ్వజమెత్తారు. బండి పరశురాం ద్వారా మాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని పేర్కొన్నారు. కురవ కొలుస్తుడు అయిన బండి పరశురాంపై తాము ప్రతిచర్య చేస్తామని పరిటాల కుటుంబం చూస్తుందని అన్నారు. మీరు ఎంత రెచ్చగొట్టినా మేము కురవలకు అండగా ఉంటామని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తెలిపారు. మీడియా ముందుకు రావడం జరుగుతూ ఉంది. ప్రశాంతంగా ఒక నెల రోజులన్నా ఉందామన్నా కూడా అటువంటి పరిస్థితి కల్పించడం లే ప్రభుత్వం. ప్రత్యేకించి రాప్తా నియోజకవర్గంలో పరిటాల సునీత దౌర్జన్యాలు, దుర్మార్గాలు, ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఒక ఆత్మకూరు మండలంలో ఇందాక నాగన్న గారు కురవ కులస్తుల గురించి చెప్పారు. ఒక ఆత్మకూరు మండలంలోనే కురవ కులస్తుల మీద దాడుల గురించి చెప్పాలంటే సిద్ధరాంపురంలో బాలన్న మీద పరిటాల సునీత బంధువులు దాడి చేసినారు. ఆధిపత్యమే, వేరే కారణం ఏం లేదు. సింగంపల్లిలో శేఖరప్ప మీద పరిటాల సునీత బంధువులు దాడి చేసినారు. ఆధిపత్యమే, వేరే ఏం కారణమే లేదు. మా మీద అసత్య ప్రచారాలకు అతను పాల్పడుతూ ఉంటే పైశాచిక ఆనందం పొందుతూ ఉన్నారు. బండి పరశురాంకి రాజకీయ ఆశ కల్పించి నాగరాజు భూమి లాక్కొని ఇప్పిస్తామనేటువంటి ఆశ కల్పించి అతనితో దుర్మార్గమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా తలుపూరులో గత ప్రభుత్వంలో ఎక్స్ మిలిటరీ మెన్ పరమేశ్వర్ రెడ్డికి ప్రభుత్వం ఇచ్చిన భూమి విషయం, 5 ఎకరాల భూమి విషయంలో గోసలోలని కురువ కులంలో గోసలోళ్లకు అతనికి సమస్య వస్తే ఇద్దరికి సయోధ్య కుదిర్చే ప్రయత్నం ఏం చేస్తా ఉంటే బాలాజీ ప్రత్యేకంగా రెచ్చగొట్టి పరమేశ్వర్ రెడ్డిని నరికిచ్చినాడు. మరి ఇప్పుడు అదే గోసలోళ్ళకు సంబంధించి ఒక 15 ఎకరాల భూమి చీప్గా తక్కువ ధరకు కొట్టేయాలని బాలాజీ ప్రయత్నం చేసినాడు. దానికి వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళకు అన్నదమ్ములకు ఇద్దరికి కూడా రికార్డులు సృష్టించి ఇద్దరికి ఇచ్చి ఇద్దరు గొడవ పడేటట్లు చేసుకున్నారు, కొట్టుకున్నారు, హాస్పిటలైజ్ అయినారు. కోర్టులో కేసులు ఉన్నాయి, కేసుల కోసం కోర్టులు తిరుగుతా ఉన్నారు. అదేవిధంగా బిఆర్ఏలో మొన్న స్థానిక సంస్థల ఎలక్షన్లో వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు మల్రాయుడు కుమారుడు ప్రసాద్ స్కూల్ ఎలక్షన్కి పోటీ చేసి అతని మీద పోలీసులతో దాడి చేయించి అతన్ని పోలీస్ స్టేషన్లో నిర్బంధించి అర్ధరాత్రి ఎత్తకపోయి నిర్బంధించి ఎలక్షన్ చేసుకున్నారు. బండి పరశురాంకు వాళ్ళ ఆయనకు పదవి ఇప్పించాలి. ఇంత ఎందుకు చేస్తున్నారంటే కురుబ కులస్తునిగా బండి పరశురామ అనేవాడు ఎన్ని మాట్లాడినా తోపుదొట్టి ప్రకాష్ రెడ్డి వెనక్కి తిరిగి మాట్లాడు. ఎందుకంటే మమ్మల్ని ఎత్తుకొని సాకిండే మా మేనమామ సిట్ర ఓబులేసు ఆ కులస్తులందరూ కూడా ఎన్నో 100 ఏళ్ల నుంచి ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.